హాయ్ గైస్, ఈ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం అన్నమాట. యూఈపాత్లో ఏమంటాయి, వాట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి అని చెప్పేసి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి కదా. అవి ఒకటి వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్, సెకండ్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్. సో ఈ వీడియోలో మనం ప్రాక్టికల్గా ఇన్డెప్త్గా చూద్దాం అనమాట. దేని గురించి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. సో ఇదనమాట అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇక్కడ ఇవన్నీ అనమాట: ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్యులస్, పవర్, రూట్. ఇవన్నీ ఈ యొక్క ఆపరేషన్ మొత్తాన్ని మనం ప్రాక్టికల్గా మనం చెక్ చేద్దాం అనమాట. ఎలా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఆల్రెడీ నేను ఒక ప్రాసెస్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను ఏంటంటే సీక్వెన్స్ని యాడ్ చేస్తాను. సీక్వెన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఈ యొక్క వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం ఎలాగంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటరు ఎలా పెర్ఫామ్ అవుతుందో చెక్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే నేను అజైన్ ఒక యాక్టివిటీని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి వేరియబుల్స్ అవసరం అన్నమాట. సో నేనంటే ఆ వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. వేరియబుల్ ప్యాన్లోకి వెళ్ళేసి వేరియబుల్ ప్యాన్లో వేర్ నెంబర్ 1 అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసరికి వేర్ _num num2. ఈ యొక్క రెండింటిని ఆపరేషన్ చేసిన తర్వాత సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత మనం స్టోర్ చేయాలి. స్టోర్ చేయడం కోసం ఒక వేరియబుల్ కావాలి. సో వేరియబుల్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. సో ఏంటంటే ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్, సబ్స్ట్రాక్షన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ మొత్తం ఏంటంటే నెంబర్స్ అనమాట. సో ఏంటంటే వేరియబుల్ టైప్ అనేది ఇంట్గా నేను కన్వర్ట్ చేస్తున్నాను స్ట్రింగ్ నుంచి. బై డిఫాల్ట్ ఏంటంటే ఇక్కడ యూఈపాత్లో వేరియబుల్ క్రియేట్ చేయగానే స్ట్రింగ్ అనేది డేటా టైప్గా ఉంటుంది అనమాట. సో వేరియబుల్ టైప్లో. సో నేను ఏంటంటే స్ట్రింగ్ నుంచి ఇంటి 32గా డేటా టైప్ చేంజ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే అజైన్ ఒక యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే వేర్ num1 ఇస్తున్నాను. సో num1కి నేను 10 అనే ఒక వాల్యూని అజైన్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి అజైన్ యాక్టివిటీని యాడ్ చేశాను. దానికి వచ్చేసరికి వేర్ num2 అనేది ఒక వేరియబుల్ని దాంట్లో వేరియబుల్ ఇచ్చాను. ఆ వేరియబుల్లో నేను ఒక వాల్యూని 20ని సేవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను అర్థమెటిక్ ఆపరేటర్ ఫస్ట్ ఎడిషన్ అనమాట. సో ఒక న్యూ అజైన్ యాక్టివిటీని యాడ్ చేశాను. దాంట్లో వేర్ రిజల్ట్ అనే వేరియబుల్ని అజైన్ చేస్తున్నాను. ఈ యొక్క వేరియబుల్కి వాల్యూని మనము చేయాలన్నమాట. ఇక్కడ వాల్యూ అంటే హార్డ్ కోడ్ చేయకూడదు అనమాట. సో మనం ఏంటంటే ఇక్కడ నేను ఈ వేర్ num1 వేర్ num2 అనేది సమ్ చేస్తే ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ అనేది వేర్ రిజల్ట్లో నేను అజైన్ చేస్తున్నాను. సో ఏంటంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ విండో వేర్ num1 ప్లస్ వేర్ num2 ఈ రెండు సమ్ వచ్చేసరికి వేర్ రిజల్ట్లో దానికి అజైన్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఏం జరుగుతుందో ఏ వాల్యూస్ ఎలా పెర్ఫామ్ అంటే ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి కదా. సో ఫర్ డిస్ప్లేయింగ్ మనకి ఆల్రెడీ తెలిసే మెసేజ్ బాక్స్ కానీ లాగ్ కానీ రైట్ లైన్ అనేది. సో ఏంటంటే ఇక్కడ లాగ్ అనేది నేను ఒక యాడ్ చేస్తున్నాను. లాగ్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఏంటంటే ఇన్ఫో చేసుకున్నాను. వేర్ _num1 ఇదంటే మన అండర్స్టాండింగ్ పర్పస్ మన ఈ యొక్క లాగ్స్ని యాడ్ చేస్తాను అనమాట. సో ఎక్స్పెండ్ చేద్దాం దాన్ని. వేర్ num1 num.toString. సో ఏంటంటే మనకి ఇక్కడ అంతా మొత్తం ఒకటి డేటా టైప్ ఉండాలన్నమాట. ఇక్కడ లేకుంటే ఎర్రర్ వస్తుంది అనమాట. సో అయిపోయింది. నెక్స్ట్ సేమ్ అనమాట. ఇది లాగ్ని మనం కాపీ పేస్ట్ చేస్తాను దీని num2కి. సో చూస్తే బై డిఫాల్ట్గా అది చేంజ్ అయిపోయింది కాపీ పేస్ట్ చేయగానే. సో ఆటోమేటిక్గా సో వేర్ num2 ఈక్వల్ టు వేర్ num2 అనే వాల్యూ ఇక్కడ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ లాగ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూస్ మనం చేంజ్ చేయాలి. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే వేర్ రిజల్ట్ అనమాట.
సో మన మోడిఫికేషన్ అని చేసాము. సో నో ఎర్రర్స్ అనమాట. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. సో రన్. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ అనమాట. సో వేరియబుల్ నమ్ అనేది 10, num2 అనేది 20. సో రిజల్ట్ వచ్చేసరికి 30 అనమాట. సో అర్థమెటిక్ ఆపరేటర్ అని ఫస్ట్ ఇది సమ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్ట్రాక్షన్ అనమాట. సబ్స్ట్రాక్షన్ ముందులో ఇంకొక ఎగ్జాంపుల్ని మనం చెక్ చేద్దాం. సో ఏంటంటే నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ వేరియబుల్ పెన్లో నేను ఏంటంటే ఇక్కడ వేరియబుల్ టైప్ని నేను స్ట్రింగ్గా తీసుకున్నాను. var1 అనేది స్ట్రింగ్గా తీసుకోగానే ఇక్కడ మనకి var1 అనేది ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ ఇవ్వాలన్నమాట. స్ట్రింగ్ అంటే కొటేషన్స్లో ఇవ్వాలి. ఆల్రెడీ మనకి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు నేను 10 అనేది కొటేషన్లో ఇచ్చాను. సో ఎర్రర్ అనేది ఇప్పుడు డిసపేర్ అయిపోతుంది. ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుందో అని. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రిజల్ట్ కూడా ఏంటంటే నెంబర్ రిజల్ట్. సో కానీ నెంబర్ అనేది స్ట్రింగ్ కుదరదు అనమాట. సో ఏంటంటే దీన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేద్దాం. సో స్ట్రింగ్ కన్వర్ట్ చేసినా కానీ సేమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నెంబర్ అనేది num2 అనేది స్ట్రింగ్. ఇప్పుడు చూద్దాం రిజల్ట్ ఏమొస్తుందో. సో ఇక్కడ ఏంటంటే num1 అనేది స్ట్రింగ్, num2 అనేది నెంబర్ ఇచ్చాము, కానీ 2 స్ట్రింగ్స్ని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనమాట. సో అవుట్పుట్ చూద్దాం. సో ఏంటంటే 10, 20. ఇక్కడ మనకి ఏంటంటే ఈ 10, 20 అనేది నెంబర్స్ కాదు, ఒకటో నెంబరు అది. సో ఏంటంటే స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్గా చూసుకొని అవి కన్కార్డినేట్ చేస్తాం అనమాట. రెండు స్ట్రింగ్ని యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం దాని డిఫరెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ప్లస్ యాడ్ చేసి సమ్ స్పేస్ ఇది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ చూడండి 10, 20 చూసారు కదా, 10 ప్లస్ 20 చేసేది స్ట్రింగ్ కాబట్టి రెండింటిని కాన్కార్డినేట్ చేసేసింది అనమాట. సో ఇదనమాట స్ట్రింగ్స్ గురించి. సో మన ఈ వేరియబుల్ టైప్స్ మొత్తం మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. in 32. సో ఇప్పుడు వచ్చేసరికి మనం సబ్స్ట్రాక్షన్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ అనేది అడిషన్ ఇవ్వండి, తర్వాత సబ్స్ట్రాక్షన్. ఈ సబ్స్ట్రాక్షన్ ఏంటంటే నేను ఏ నమ్1 వాల్యూని 20 తీసుకుంటున్నా, num2 10 తీసుకుంటాను. రిజల్ట్ వచ్చి num1 మైనస్ num2. ఇక్కడ ఏం లేదు, 2 నెంబర్స్ తీసుకున్నాం, num1 num2. num1 అనేది 20, num2 అనేది 10. num1లో నుంచి num2 అనేది సబ్స్ట్రాక్ట్ చేస్తున్నమాట. దాన్ని సబ్స్ట్రాక్ట్ చేసిన వాల్యూని రిజల్ట్కి అజైన్ చేస్తున్నాం. సో ఆ రిజల్ట్ని ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో లాగ్ చేస్తున్నాం. సో ఇదనమాట. సో సబ్స్ట్రాక్షన్ అనేది ఇదనమాట. సో సబ్స్ట్రాక్షన్ ఇది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. అవుట్పుట్ వచ్చేసరికి చూడండి, num1 అనేది 20, num2 10. దాని యొక్క రిజల్ట్ వచ్చేసరికి 10. 20 మైనస్ 10 కాబట్టి సో రిజల్ట్ అనేది 10 అనమాట. సో సబ్స్ట్రాక్షన్ కూడా ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఏంటంటే సింపుల్ అనమాట. ఆల్రెడీ అలానే సేమ్ వాల్యూస్ ఉంచేద్దాం. సో బట్ రిజల్ట్లో వచ్చేసరికి రిజల్ట్ దగ్గర మనం మైనస్ బదులు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనేది ఇక్కడ మనం ఇచ్చేద్దాం అనమాట. సో స్టార్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ మైనస్
స్టార్ ఇచ్చాను అనమాట ఇక్కడ. సో ఓకే. సో ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే చూసారు కదా, 10 num1 num2 అనేది 10 num1 అనేది 20. సో 10 × 20, సో ఏంటంటే 200. సో రిజల్ట్ అనేది మల్టిప్లికేషన్ అనేది వచ్చిందన్నమాట. సో ఇదనమాట, ఇది మల్టిప్లికేషన్ అనేది ఇలా వర్కౌట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్ చూద్దాం. డివిజన్ ఏంటంటే సేమ్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఇంత మొదలు మనము మైనస్ తీసేసి స్టార్ ఇచ్చేసాం. ఇక్కడ స్టార్ బదులుగా డివైడర్ సింబల్ అనేది, డివైడర్ ఆపరేటర్ అనేది ఇద్దాం. సో నో ఎర్రర్స్ అనమాట. సో ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంపైలర్ ఎర్రర్ వచ్చింది. ఈ కంపైలర్ ఎర్రర్ ఏం చెప్తుందంటే, ఎన్కౌంటర్ ప్రాసెసింగ్ ఎక్స్ప్రెషన్ num1 వేరియబుల్ num1 డివైడెడ్ బై వేరియబుల్ num2. ఎర్రర్ ఏంటంటే స్ట్రిక్ట్లీ డిజలౌడ్ ఇంప్లిసిట్ కన్వర్షన్ ఆఫ్ డబుల్ టు ఇంటిజర్. యాక్చువల్గా రిజల్ట్ అనేది ఇంటిజర్లో ఇచ్చానమాట. డివిజన్ యొక్క రిజల్ట్ అనేది డబుల్ అనమాట. సో డబుల్ అనమాట, డబుల్ కాదు ఇక్కడ మనం ఇచ్చింది డేటా టైప్ ఇంటి ఇచ్చాం. సో అందుకని కంపైలర్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో మనం ఏంటంటే డబుల్ కింద కన్వర్ట్ చేసేద్దాం. సో మనకి వేరియబుల్ టైప్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వేరియబుల్ టైప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ లిస్ట్ కనబడుతుంది. ఈ లిస్ట్లో ఉంటే ఓకే, మనకి లిస్ట్లో లేకుంటే బ్రౌజ్ ఫర్ టైప్స్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది. టైప్ నేమ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సిస్టమ్ డాట్ ఇదనమాట సిస్టమ్ డాట్ డబుల్. సో ఇదేంటే కోర్ లైబ్రరీలో డబుల్ అనే సిస్టంలో డబుల్ని నేను సెలెక్ట్ చేశాను. సో ఇదనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కంపైలర్ అనేది వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే 20 ఉంది, num1 అనేది, num2 అనేది 10, 20 డివైడెడ్ బై 10. సో ఏంటంటే ఇక్కడ మనకి 2 అనేది రిజల్ట్ రావాలి. చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. అవుట్పుట్ వచ్చేసరికి చూసారు కదా, 20 డివైడ్ బై 10, 2 రిజల్ట్ అనేది 2 అనమాట. సో డివిజన్ ఆపరేటర్ గురించి కూడా చెక్ చేసాం మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి మోడ్యులస్ అంటే మనకి తెలిసిందే కదా, డివైడ్ చేసినప్పుడు అంటే కంప్లీట్గా అది డివైడ్ అవ్వదు అనమాట. శేషం అంటే ఈ తెలుగులో వచ్చేసరికి శేషం అంటారు. శేషం అనేది 0 అవ్వదు, సమ్ వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూని ఇక్కడ మోడ్యులస్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నమ్ వాల్యూని నేను 5 ఇస్తున్నా, num1, num2 వచ్చేసరికి 3 ఇస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీన్ని. ఇక్కడ ఏంటంటే మోడ్ అనమాట, మోడ్లెస్ అనమాట. సో ఏంటంటే MOD మోడ్. సో num1 మోడ్ num2 అనమాట. 5కి 3కి మోడ్యులేషన్ మనం మోడ్ అనేది చెక్ చేస్తున్నాం ఇక్కడ. సో ఏంటంటే ఇది అనమాట. సో రిజల్ట్ అనేది ఇక్కడ వచ్చి నో ఎర్రర్స్ అనమాట. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రిజల్ట్ అనేది ఇక్కడ ఏమొస్తుందంటే 5ని 3తో డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేస్తే శేషం అంటే మోడ్యులస్ ఎంత వస్తుందో చూద్దాం. ఏంటంటే 5 డివైడెడ్ బై 3 అంటే 1 పోతుంది అనమాట. 2 అనేది రిమైన్ మిగులుతుంది. సో రిజల్ట్ అనేది 2గా ఇక్కడ డిస్ప్లే చేయాలన్నమాట. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో అవుట్పుట్ చూద్దాం. సో 5ని 3తో డివైడ్ చేస్తే డివైడ్ చేయగా మనకి రిమైండర్ అనేది శేషం అనేది 2 అనమాట. ఇక్కడ 2 అనేది వచ్చింది. సో ఈ మోడ్యులస్ ఆపరేటర్ గురించి కూడా చెక్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి పవర్ ఆపరేటర్ లేకుంటే రూట్ ఆపరేటర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏం లేదు, 5 రూట్ అనమాట. మోడ్ని ఇక్కడ రిజల్ట్లో మోడ్ బదులుగా రూట్ అనేది ఇక్కడ రూట్ సింబల్ ఉంటుంది. రూట్ సింబల్ ఇచ్చేసాను. ఓకే,
ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో రన్. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే చూసారు కదా, ఇక్కడ 5 పవర్ ఆఫ్ 3 అనమాట. 5 ఇంటూ 5 ఇంటూ 3, 5 ఇంటూ 5, 3 టైమ్స్ 5 అనమాట. 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 మల్టిప్లికేషన్ 5, 25, 25 ఇంటూ 5, 125. సో ఇదనమాట. సో రిజల్ట్ కూడా సేమ్ కరెక్ట్గా వచ్చిందనమాట. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ మొత్తం గురించి మనం చెక్ చేసాం, ఎలా పర్ఫామ్ అవుతుంది అనేది. ఆపరేషన్ మొత్తం కూడా మనం చెక్ చేసి, సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కాబట్టి, సో ఐ హోప్ ఈ వీడియోలో మొత్తం అర్థమెటిక్ ఆపరేటర్ నుంచి అర్థమవుతుందని చెప్పేసి అందరికీ అనుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో లాజికల్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. లాజికల్ ఆపరేటర్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఆ లాజికల్ ఆపరేటర్స్ ఎలాగా ప్రాక్టికల్గా మనం చెక్ చేద్దాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.